హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ బై సాన్వి. మేమైతే మా కులంలో రాఖీ పండుగ కన్నా ముందు రోజు బోనాలు తీస్తాము. ఆ బోనాలు ఎలా జరిగాయో మీరే చూసేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందులో స్పెషల్గా నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే డీజే పెట్టాము. ఎప్పుడైతే డప్పులతోనే మా సింపుల్గా కానిచ్చేవాళ్ళు. చూసారు కదా అండి, మేమైతే చాలా అంటే ఎంజాయ్ చేసాము. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసాము. గుడి దగ్గరకు రాగానే గుమ్మడికాయతో దిష్టి తీసేస్తారు. సారీ దిష్టి అంటున్నా, హారతి ఇచ్చేస్తారు అన్నమాట. ఇక అటు ఇటు మంగళహారతలు నిల్చొని మధ్యలో బోనాలు వాళ్ళు నిల్చుంటారు. అక్కడ హారతి కొబ్బరికాయ అవన్నీ కొట్టేసినాకెళ్ళి ఇక లోపలికి వెళ్ళిపోవడమే. ఈ బుడ్డ చూసాడా ఎంతలా చూస్తున్నాడంటే అప్పటి నుంచి అనమాట. ఎప్పుడైతే బోనాలు స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి వాడు చూస్తూనే ఉన్నాడు. ఇక మా మమ్మీ చూసారా గోల్డ్ కలర్ శారీ కట్టుకుంది, మా అక్కనైతే పింక్ కలర్ వేసింది, హారతి పట్టుకుంది. లాస్ట్ టైం నేనే పట్టుకున్నాను కాబట్టి ఈసారి వీడియో కూడా తీయాలి, ఎవరు తీస్తారని చెప్పేసి నేనైతే మా అక్కకి మంగళ హారతి ఇచ్చేసి నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ బోనాలు అయితే లోపలికి పంపిస్తున్నారు. బోనాలు కింద పెట్టే వీడియో నేనైతే తీయలేదన్నమాట, ఎందుకంటే నేను బయట బిజీ ఉన్నా అప్పటికే. ఇక బాయ్ బాయ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్